జూనియర్ ఎన్టీఆర్ గారిది దావూదీ అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఫంటాస్టిక్. ఆల్రెడీ అది అమోఘం, అద్భుతం, దానికి ఇంకా ఆదర్శనీయం, చాలా ఫ్యాంటాస్టిక్ అండి. ఆల్రెడీ నేను నిన్న కూడా దీని గురించి చెప్పాను, సేమ్ టు సేమ్ ఉంటుందని కొద్దిగా వేరే చెప్తున్నాను. ఆయన ఇంతకు ముందే మనం చాలా వరకు ఎన్నో మూవీస్లో చూసాం. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డ్యాన్స్ కానీ, ఆయనకి ఇచ్చే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కానీ, అంటే ఆయనకి ఇచ్చే కొరియోగ్రఫీ కూడా ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ లాస్ట్ సాంగ్ అంత లేదు అంటున్నారు, అంటే దూకే ధైర్యం కానీ, చుట్టమల్లే చుట్టేసా. నేను చెప్పినట్టు లాస్ట్ 2 songs వచ్చేసి కంప్లీట్లీ ఓన్లీ మ్యూజిక్ అండ్ సాంగ్ జోనర్. ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఒక ఇన్స్పిరేషనల్ టైప్, ఆ టైప్. సెకండ్ది వచ్చేసి ఒక రొమాంటిక్ అండ్ మెలోడీ జోనర్. ఇందులో వచ్చేసి కంప్లీట్ ఒక డ్యాన్స్, ఎవరైతే చూడాలి అని కనులు విందు, ఎవరికైతే ఇదంటే మంచి ఒక టైప్ ఆఫ్ వెజ్ మీల్స్కి సుబ్బయ్య గారి హోటల్ ఎలాగో ఇది రాయలసీమ రుచులు వెళ్ళి మంచి నాటుకోడి భోజనం తిన్నట్టే ఈ డాన్స్ కానీ, ఈ మ్యూజిక్ కానీ, ఈ సాంగ్ కానీ ఫంటాస్టిక్, మార్వెలస్. ఈ నెల 27వ తారీఖు రిలీజ్ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? రికార్డ్స్ బ్రేక్, రికార్డ్స్, it will be break. It's completely we can't able to say in the words, we can't able to describe in the words. It's incredible. We can't able, we have to not to exaggerate also. It's very nice. ఎలా అంటే రికార్డ్స్ అన్ని బదులు కొడతాయి. అంటే లాస్ట్ సినిమా RRR మంచి హిట్ కొట్టింది, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? దాని మించి ఉండబోతుంది అంటారా? ప్రీవియస్ RRR వచ్చినప్పటికీ అందులో ముగ్గురు టాప్ మోస్ట్ ఉన్నారు. రాజమౌళి గారు, మన రామ్ చరణ్ గారు, ఇతను మొత్తం ముగ్గురికి ఎలా అయితే ముగ్గురికి షేర్ అట్లా అయిందో, ఇది వచ్చేటప్పటికి ఎంటైర్ క్రెడిట్ విల్ బి గోస్ టు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఫస్ట్ థింగ్, ఈయన మనం ప్రతి ఒక్కరు కూడా ఈయన కోసం వెళ్తారు. ఫస్ట్ థింగ్ అంటే ద ఎంటైర్ మూవీ ఈజ్ ఫర్ హిమ్ ఓన్లీ. దట్స్ వాట్ ద రీజన్. దానికి దీనికి అది ఆయనకు గ్లోబల్ ఎట్లా ఇప్పుడు గ్లోబల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ద వరల్డ్ ఎంటైర్ లోపల ఇంకో కొత్త అవార్డు ఈయనకంటూ సృష్టించాలి ఈ మూవీ తర్వాత ఆయనకంటూ. ఓకే, మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి. ఆకలితో కరెక్ట్గా 6 నెలల పాటు ఫుడ్ లేనివాడు ఎట్లా ఆకలితో ఏదైతే దొరుకుతుందో తినేద్దామని ఉంటుందో, అలా మా కళ్ళు అయితే వేచి చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు చూసేద్దామని. ఎప్పుడెప్పుడు వస్తుందో ఆరాటంతో, ఆతృతతో ఉన్నాం. కంపల్సరీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.